వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాసెస్. ఈరోజు మనం సోషల్ మెథడాలజీలో భాగంగా అభ్యసన అనుభవాలను గురించి తెలుసుకుందాం. అభ్యసన అనుభవాలు జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత పర్సంటేజ్ మనము తెలుసుకోగలుగుతున్నామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మానవుడు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఏదో ఒక రూపంలో అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఈ అనుభవాలు పొందడానికి ముఖ్య సాధనాలుగా పనిచేసేవి కన్ను, చెవి, ముక్కు, చర్మం, నాలుక. వీటిని జ్ఞానేంద్రియాలుగా చెప్పుకుంటాం. అయితే విద్యావేత్త కోబన్ ప్రకారం 1968 పరిశీలన ప్రయోగ ఫలితాల ప్రకారం చూడడం ద్వారా 83%, అంటే కన్ను ద్వారా 83%, వినడం ద్వారా 11%, వినడం అంటే చెవుల ద్వారా, చర్మస్పర్శ ద్వారా 1.5 అంటే 1.5%, అదేవిధంగా వాసన ద్వారా 3.5% అంటే ముక్కు ద్వారా, రుచి లేదా నాలుక ద్వారా 1%గా మనం అబ్జర్వ్ చేస్తాం. మరి వీటికి క్లూ ఏంటంటే ఇదంతా కూడా కోబన్ ప్రకారం. ఏ శాస్త్రవేత్త గారు చెప్పారు అంటే కోబన్ అని బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతి మనిషికి కళ్ళ ద్వారా ఎంత పర్సంటేజ్ అని చెప్పారు? 83%. ఈ 3 ఈ 8 ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా సగం రివర్స్లో 3ని రాస్తే ఈ విధంగా ఉంటుంది. దానికి అటాచ్ 3 రాస్తే 8 అవుతుంది. ఈ విధంగా అంటే చూడడానికి రెండు కూడా సేమ్గా ఉంటాయి కాబట్టి చూడడం అంటే సేమ్గా ఉంటుంది కాబట్టి 83 ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముక్కు 3 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 3.5 ముక్కు 3. నెక్స్ట్ నాలుక అందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి 1%. చెవులు అటొకటి ఇటొకటి ఉంటాయి కాబట్టి ఇటు ఒకటి ఈ రెండింటిని అటాచ్ చేస్తే 11 వస్తుంది, 11%. నెక్స్ట్ చర్మం మొత్తం ఒళ్ళంతా కలిసి శరీరం అంతా కలిసి ఒకటే ఉంటుంది కాబట్టి దానికి ఒక 0.5ని యాడ్ చేస్తూ 1.5గా పర్సంటేజ్గా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లూ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్, subscribe and please advise me, comment it.